ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే ఒకప్పుడు భయపడేవారు సార్. వెళ్ళాలి, ఇవ్వాలి అంటే వీళ్ళకి టైము ఉండదు. అండ్ వెళ్తే ఇస్తే వాళ్ళు అంటే పిల్లలు తాగే పిల్లలకి డైరెక్ట్ ఇస్తున్నాం అని ఇప్పుడు స్టోర్ చేసుకునే విధానం కూడా ఉంది అని తెలిస్తే చాలామంది ఇవ్వడానికి ముందొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంటాయి. అబ్సల్యూట్లీ. స్టోర్ చేసుకొని ఇవ్వచ్చు. కానీ ఆల్వేస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ బెస్ట్. ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు తప్ప ఏమీ తాగించకూడదు. 6 నెలలు అయిపోయిన వెంటనే అన్నప్రాసన చేసిన వెంటనే తల్లిపాలు ప్లస్ అన్నము మిగతావి అన్నీ ఇలాంటివన్నీ కూడా పట్టొచ్చు. సెరిలాక్ వీటన్నిటికన్నా ఇంట్లో చేసుకున్న ఆహారం బిడ్డకు పెట్టడం చాలా మంచిది. చక్కగా మెత్తగా కలిపి అంటే అన్నం లాంటివి పెడుతూ ఉంటారు కదా సార్. ఇప్పుడు అన్నము కొంచెం పెరుగేసో, ఏ చారు, రసం లాంటివి వేసి తినిపిస్తూ అలవాటు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే చింతకాయ పచ్చడి, నెయ్యి అవి వేసి పెడుతూ ఉంటారు. ఒక్కొక్కరి ఫుడ్ అలవాట్లు ఒక్కొక్కలా ఉంటాయి కదా అవును. సార్. వాళ్ళకి పప్పు ధాన్యాలతో చేసి కూడా కొంచెం సెరెల్ టైప్‌లో చేసి పెడుతుంటారు. వాటి వల్ల కూడా వాళ్ళకి సో మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఎవరింట్లో ఆహారం వాళ్ళకి పెట్టాలి. ఆహారం పెట్టడం వల్ల వాళ్ళకి కావాల్సిన గట్ బ్యాక్టీరియా, వాళ్ళకి కావాల్సిన అలవాట్లలో భోజనం పెడితే ఈజీగా వాళ్ళకి ఇంట్లో పదార్థాలపై పట్ల మక్కువ పెరుగుతుంది. మీరు బేబీకి సెరిలాకు లేకపోతే ఇంకేదో బయటకు పెట్టారనుకోండి, ఇంట్లో ఆహారం అలవాటు అవ్వదు. వాళ్ళు తర్వాత మీరు కంప్లైంట్ చేస్తుంటారు, మా పిల్లడు కూరగాయలు తినడండి, ఫ్రూట్స్ తినట్లేదండి, వెజిటబుల్స్ తినట్లేదండి. అవును, ఎందుకు తింటాడు? మీరు చిన్నప్పుడు అంతా అలాంటివి పెట్టలేదు. చక్కగా అవన్నీ మెత్తగా చేసి అన్నంలో కలిపి నెయ్యి వేసి పప్పులన్నిటిని గ్రైండ్ చేసి రాగి గ్రైండ్ చేసి ఇలాంటివన్నీ గ్రైండ్ చేసి కలిపి ఉడికించి పెట్టాలి బేబీకి. అంతేగాని బయట నుంచి మార్కెట్ తీసుకొస్తే అది అమెరికన్ ఫుడ్ లేకపోతే వెస్టర్న్ ఫుడ్. ఆ వెస్టర్న్ డైట్ ఇక్కడ పెడితే మన బ్యాక్టీరియాకి అది కరెక్ట్ కాదు, గట్టుకు కూడా కరెక్ట్ కాదు. సో మన గట్టుకి డెవలప్ అవ్వాల్సింది మన లోకల్ ఫుడ్ ఇవ్వాలి. మన ఇంట్లో చేసుకున్న పెరుగు ఇవ్వాలి, మన ఇంట్లో చేసుకున్న పాలు ఇవ్వాలి, మన ఇంట్లో చేసుకున్న ఆహారాలు ఇవ్వాలి, ప్లస్ తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ఇంపార్టెంట్. 2 సంవత్సరాల వరకు ఖచ్చితంగా తల్లి మధ్య మధ్యలో పాలు పడుతూనే ఉండాలి, ప్రతిరోజు 2 సార్లు 3 సార్లు. అది కూడా చాలా అవసరం. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ 1000 డేస్లో అవుతుందండి. బ్రెయిన్ డెవలప్మెంట్కి తల్లిపాలు చాలా అవసరం. బ్రెయిన్లో సెల్స్ ఫామ్ అయిపోతాయి, కానీ తల్లిపాలు తాగడం వల్ల ఆ నర్వ్స్ కనెక్షన్ అంతా పెరుగుతుంది తల్లిపాల వల్లే. చాలా ఇంపార్టెంట్. అండ్ తల్లి పాలు పడుతున్నప్పుడు కూడా టీవీ సీరియల్స్ డేంజరస్ ఇలాంటివన్నీ చూడకుండా ఆ బిడ్డతో మాట్లాడుతూ, ఫోన్ ఇచ్చి తల్లిపాలు పట్టకుండా బిడ్డతో మాట్లాడుతూ తల్లిపాలు పట్టాలి. ఇప్పుడు ఫోన్లకి అడిక్ట్ అయిపోయారు కదా సార్ చిన్నప్పటి నుంచి. కానీ మేము చాలా అద్భుతమైన చేంజెస్ చూస్తున్నామండి. చాలా మార్పు ఉంది సొసైటీలో. యోగా చేస్తున్నారు, పిల్లలతో మాట్లాడుతున్నారు, మంచి మంచి ఇవన్నీ చేస్తున్నారు. సొసైటీలో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తున్నాం. మేము నీలోఫర్ హాస్పిటల్లో అయినా గాంధీలో ఈఎస్ఐలో అద్భుతంగా మదర్స్ హ్యూజ్ చేంజ్. సో వీఆర్ వెరీ వెరీ పాజిటివ్. ఫ్యూచర్ జనరేషన్ విల్ బి వెరీ స్ట్రాంగ్. ఈ మదర్స్ మిల్క్ వల్ల, తల్లిపాల వల్ల, ఇలాంటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వల్ల విల్ సీ ఏ గుడ్ చేంజ్. సార్, ఒక ప్రజారోగ్య నిపుణుడిగా, జాతీయ వైద్య కమిషన్ సభ్యుడిగా మీరు ప్రజలకిచ్చే సందేశం ఏమైనా ఉందా? అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్లో కూడా యాజ్ ఎ మెంబర్ పనిచేస్తున్నప్పుడు గత 4 సంవత్సరాలుగా చాలా చేంజెస్ తీసుకొచ్చాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసాం. ఎందుకు అని అంటే ప్రివెన్షన్, ప్రమోషన్, ఎడ్యుకేషన్ అబౌట్ హెల్త్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకసారి అనారోగ్యం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అనారోగ్యం రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్లో. అందులో ఫస్ట్ స్టెప్ పుట్టిన వెంటనే ఏ బిడ్డకైనా తల్లి ఎందుకు తల్లి భగవంతుడితో సమానం అంటే, నవమాసాలు మోసి అంత కష్టపడి బిడ్డని కన్న తర్వాత బిడ్డకి అమృతంతో సమానం, అమృతం కన్నా ఎక్కువ, ఏ జబ్బులు రాకుండా రోగ నిరోధక శక్తి, అన్ని వ్యాక్సిన్లు కలిపి ఉన్న ఏకైక వ్యాక్సిన్ అది తల్లిపాలు. ఒక రకంగా అమృతం. సో ఆ తల్లిపాలు తల్లి ఫస్ట్ ఇవ్వటానికి ఎన్ని రకాలుగా మనం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగితే
చక్కగా బిడ్డకి ఏ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా, డిసీజెస్ రాకుండా, షుగర్ వ్యాధి రాకుండా, హైపర్ టెన్షన్ రాకుండా, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా, సైకలాజికల్గా ఒక ఫియర్ ఇలాంటివి లేకుండా బిడ్డ చక్కగా ఎదుగుదల ఇవన్నీ కూడా తల్లిపాల వల్ల లభిస్తాయి. అందుకోసం బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ బెస్ట్ ఫీడింగ్. తల్లిపాలు అమృతం, తల్లిపాలు ఆరోగ్యం, డబ్బా పాలు నిషేధం, డబ్బా పాలు అనారోగ్యం. సో అందుకోసం తల్లిపాలని పెంపొందిద్దాం, దీని మీదే అందరం కలిపి కృషి చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా తెలియని విషయాలు మీరు మాకు చెప్పారు, అలాగే చూసే ప్రేక్షకులకు కూడా చెప్పారు. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. తల్లిపాలు ముద్దు, డబ్బా పాలు వద్దు, దట్ ఈస్ అవర్ స్లోగన్. పాలు వద్దు. వద్దు. నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ.